నగర పరిధిలో పెద్ద ఎత్తున భూపందేరం నడుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో రూపాయికి ₹1 భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా అని నిలదీశారు. కేవలం ఏపీలోని రూపాయికి ₹1 భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి Tier 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఇప్పుడు Tier 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే, విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలు అయినటువంటి వారు, సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు 3,000 నుంచి 3,500 మంది మేము విశాఖపట్నానికి రీలొకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది. అప్పుడు ఇనీషియల్గా ఒక 1000 సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం, ఈరోజు దాదాపు 2,000 మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత టీసీఎస్తో మాట్లాడాం, చంద్రశేఖర్ గారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. తర్వాత నేను స్వయంగా వెళ్ళి ముంబైలో టీసీఎస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గారిని, టాటా గ్రూప్ చైర్మన్ని, వారిని కలవడం జరిగింది. వారు కూడా ఈరోజు విశాఖపట్నం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. తర్వాత కాగ్నిజెంట్, ఇతర సంస్థలు వస్తూ ఉంటాయి. ఈరోజు మంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, కాగ్నిజెంట్ కూడా సర్వే చేసింది, దాదాపు 3,000 మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది, చూసాం. కానీ ఈ కంపెనీల పేరిట ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని, కంపెనీల పేరిట వీళ్ళని ముందును పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి ₹1 ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట
మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తా ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని, లేదా ఇంకో గ్రూప్ అని దాదాపు 25 కోట్లు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి, కోటి రూపాయలకి మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి? ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో, బెంగళూరులోనో, ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చుంటాయి, అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తా ఉన్నాయి, మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆక్షన్స్ పెడితే ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 100 కోట్లకి, 150 కోట్లకి, 50 కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు? అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే, అవేవి ఐటీ సంస్థలు కాదే, రియల్ ఎస్టేట్ సంస్థలు అవి. వీళ్ళు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకు ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి. వాటికేమో మీరు రూపాయికి, ₹10 భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది. అటువంటి దాన్ని 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ, రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ, ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు, నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ దాదాపు ఒక 400 నుంచి 500 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు. ఏది కూడా 10 నుంచి 20 కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ. అవన్నీ 50 లక్షలకి, రూపాయికి, ₹10 ఇచ్చేస్తే అంటే జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కంచె చేను వేసేస్తే మరి ఇంక దేనికి ప్రభుత్వం ఉన్నట్టు? మళ్ళీ ఇది ఒకటే కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో సహజంగా ఏపీఐసి ఇచ్చేటువంటి దాంట్లో మిక్స్డ్ యూసేజ్ అనేటువంటిది 20% 30% అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైతే సత్వాకి ఇచ్చినటువంటి దాంట్లో లేదా కపిల్కి ఇచ్చినటువంటి దాంట్లో 50% రెసిడెన్షియల్ కింద వాడుకోమని చెప్పి ఇచ్చారు. అంటే ఒక 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ కట్టమని జీవో ఇస్తూ అందులో 50% రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టుకోమని చెప్పి ఇచ్చారు. అంటే విల్లాలు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. అంటే విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్దా? ఏపీఐసి అనేటువంటి సంస్థ ఉన్నటువంటిదే ఈ సంస్థలకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి